ఫ్రెండ్స్, ఈ రోజు మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి ప్రపంచంలో జరిగిన కొన్ని సరదా వీడియోలతో మేము ముందుకు వచ్చాను. హోలీ రోజు ఒకడు నాకు ఎదురొచ్చి నా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్ అన్నట్టుగా పంపు కొట్టే మిషన్ తోనే కలర్ కలుపుకొని అటాక్ చేస్తుండే చూడండి. ఈ లేడీ బాడీ బరువుకి మీటరే పగిలిపోయింది చూడండి. ఆహా, ఏం టాలెంట్ భయ్యా! ఒక్క దెబ్బకి 3 బిట్టలు అనే సామెత ఈ వీడియోకి బాగా సెట్ అవుద్ది. పాపం మీ అక్క అనుకున్నది ఒకటైతే అయింది ఇంకోటి. అంటే ఈ మూమెంట్ చూసి వెనక మరలో ఉన్న అమ్మాయి చూడండి, పగలబడి నవ్వి నీటిలో పడిపోయింది. అగో, ఈ అక్క వండేందుకు కడాయి బాగుందా అని చెక్ చేస్తుంటే వెనక మరలో ఉన్న ఇంకో అక్క చూడండి, బొగ్గుని కొట్టడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి షాప్ లోనే చెక్ చేసుకుంటుంది. అంటే స్కూటీ డిక్కీలో పుచ్చకాయ పట్టకపోతే మనం ఏం చేస్తాం? దాన్ని చేతిలో పట్టుకొని వెళ్తాం కదా. వీళ్ళలా కాదు, సీట్ ని విరగొట్టి చేతిలో పట్టుకొని వెళ్తుండ్రు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. ఈ వాటర్ స్పెషల్ ఏంటంటే మనుషులు దీని కిందికి వెళ్ళగానే వాటర్ మీద పడిపోద్ది. కానీ ఆ విషయం ఈ అక్కకి తెలియక కిందకొచ్చి ఫోన్ కి ఫోన్ చేస్తుంది. వారేవా, కార్ని ఓవర్టేక్ చేయడానికి ఈ లెవెల్ లో రావాలా? డ్రైవర్ అన్న పొద్దుగాలనే కోటర్ కొట్టింది అనుకుంటా. అగో, ఈ వెయిట్ లిఫ్టర్ లిఫ్టింగ్ చేస్తూ వచ్చి ఏకంగా జడ్జి మీదనే పడేశాడు. అన్నని సెలెక్ట్ చేయనన్నాడేమో పాపం, మీద పడేసి చేతులు ఎత్తేస్తుండు. వీళ్ళిద్దరు ఎంత ముద్దుగా పైకి ఎగురుతున్నారో చూడండి. వీడికి ఇలా నడుస్తుంది. खत्म बाय बाय टाटा। కానీ ఈ బండోడి బరువుకి అది లేవని కూడా లేస్తలేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. భలే కామెడీ ఉందిరా బాబు. అరే నీ అబ్బా, ఊరి మీద దుంపలతాయిగా ఎవడు కనిపెట్టాడురా ఈ బండిని? హ్యాండిల్ అంత మీదకి ఉంది. అమ్మ బాబోయ్, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అసలు థాట్ అంటే ఇలా ఉండాలి. అబ్బా, వీళ్ళు ఏదో సినిమా చూసి బాగా ఫిక్స్ అయినట్టుండ్రు, కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఈ నిమ్మలం మనిషి చేసిన పని చూసే ముందు వీడియోకి నిమ్మలంగా ఒక లైక్ వేసుకోండి. నువ్వంత నెమ్మదిగా తీస్తూ లెక్క పెడితే ఏటీఎం కి కోపం వచ్చింది అనుకుంటా భయ్యా. ఏటీఎం చార్జెస్ కట్ చేసుకుంది. ఈ పిల్లగాడు షర్ట్ ఏమో డైరెక్ట్ గా షాపింగ్ చేసి తీసుకుండు, కానీ పాయింట్ మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ చేసిండు. తర్వాత రిజల్ట్ ఇలా ఉంది. చూసుకోబల్లా ఇంకేముంది, ఒక దారం పూస కడితే సరిపోద్ది. వీడు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఏదో తేడాగా ఉందేంటి? నిజంగానే పామును పట్టుకుంటుండేమో అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. తీరా చూస్తే అది తాటి మట్ట. ఆన్లైన్ లో కొన్ని వస్తువులు చూసి మనం ఎంతో ఇష్టంగా వాటిని ఆర్డర్ చేస్తాం, కానీ చివరికి వాటిని తెచ్చి యూజ్ చేస్తే ఇది దాని ఫలితనం. ఈ పోరగాడు పడుకున్న వీళ్ళ నాన్నకి ట్రిమ్మర్ తోనే మొత్తం బోడీ గుండు చేసేసాడు. పాపం మా ఫాదర్ రియాక్షన్ చూడండి. ఈ ఫాదర్ ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారో కామెంట్ లో చెప్పండి.
ఈ బోనం గాడు ఫోన్ లో మునిగిపోయి టిష్యూ పేపర్ ని సూప్ లో ముంచి తినిపిస్తుంటే ఎంత చక్కగా తింటున్నాడో చూడండి. బాగున్నట్టుంది. తలకూర ఊపుతున్నాడు. వారే వా, ఏం ఐడియా గురు. చాలా వరకు దోమల్ని సావదబ్బడానికి ఇళ్లకు వచ్చి దోమల మందు కొడతారు. కానీ అలా కాకుండా ఈ డార్క్ కార్డ్ చూడండి, ఏకంగా మోరిలోనే దోమల మందు కొడుతున్నాడు. అప్పటి వరకు పెళ్లి బాగానే జరుగుతుంది. మధ్యలోనే అన్నకి ఫోన్ వస్తుంది. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పగానే పెళ్లి కూతురు ప్లేట్ మార్చేసింది చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలు కూడా చేస్తారు మన అబ్బాయిలు. గర్ల్ ఫ్రెండ్ మిఠాయి అడిగిందని మొత్తం మిఠాయినే కొనిచ్చాడు. ఆ అమ్మాయి రియాక్షన్ చూడండి. మొదటి రాత్రి జాగారం అంటే ఇదేనేమో పాపం. ఆ అమ్మాయి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు భయ్యా. వీడెవడాడి బాబు, ఏకంగా క్రేన్ తోనే ఫిషింగ్ చేస్తుండో. ఈ వీడియో చూసాక మీరొక్కటే అంటారు, ఏం టాలెంట్ రా నాయనా, ప్యాచ్ వర్క్ ఇంత సింపుల్ గా చేసేసావు. అది మగాడ్రా బుజ్జా. ఎవడో గుర్తు కూడా పట్టడు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి.